మనం ఇప్పుడు చూస్తున్నది అలపి బోట్ హౌస్ అనమాట. వన్ డే స్టే చేస్తాం కదా! సో, లోపల ఎలా ఉంటది అనేది అయితే చూద్దాము. అండ్ ఇది కనిపిస్తుంది కదా! ఇది లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా అనమాట. అండ్ ఇందులో కూడా మనకి ప్యాకేజెస్ ఉంటాయి. సో, మనం తీసుకునే ప్యాకేజెస్ బట్టి మన హౌస్ బోట్ ఉంటుంది. సో, మనం లగ్జరీస్ తీసుకుంటే దాని ప్రైస్‌కి తగ్గట్టే ఉంటుంది. ఇది లగ్జరియస్ బోట్ అనమాట. ఓన్లీ ఒక సింగిల్ బెడ్‌రూమ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! వాష్‌రూమ్ కూడా చూసారా ఎంత బాగుందో, టబ్ గానీ వాష్‌రూమ్ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు. దానికి అంటే రూమ్‌కి అటాచ్డ్ వాష్‌రూమ్. అండ్ అక్కడ మనకి సీనరీ కూడా బయట చక్కగా చూడండి. పక్క నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో, చూడ్డానికైతే చాలా బాగుంది కదా! అండ్ లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కలిపి ఒకే దగ్గర ఇచ్చారు. మనకి కావాలంటే టీవీ, మ్యూజిక్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూద్దాము. అండ్ ఇంత ప్రైస్ పెడుతున్నందుకు ఫుడ్ బాగోకపోతే కష్టం కదా! బట్ ఇక్కడైతే మ్యాక్సిమమ్ ఏ బోట్ హౌస్ అయినా తీసుకోండి, అంటే లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకైనా సరే ఫుడ్ అయితే మాత్రం మనం ఆలోచించాల్సినంత అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా కిచెన్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. పైన హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేయడానికి, మంచిగా కూర్చొని చిల్ అవ్వడానికి ఎంత బాగుందో ప్లేస్ అయితే. అండ్ వ్యూ కూడా హ్యాపీగా ఫ్రెండ్స్తో కలిపి చిల్ అవుతూ అసలు లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మజా నిజంగా వేరు. ఇలా అలపి బోట్ హౌస్లో వన్ డే ఖచ్చితంగా ఫ్రెండ్స్తో కలిపి స్టే చేయాలని అయితే నేను అంటాను.